వర్ష గారు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి. పనిలో పనిగా కింద కామెంట్లు కూడా చూసుకోపోయారా? అందరూ ఏమడుగుతున్నారు? ఆ కొత్తగా వచ్చిన లేడీ గెటప్ ఎవరు చాలా బాగుందని అడుగుతున్నారు. మీరు చెప్పలేదా? చెప్పాలని అనుకున్నా, నాకు తెలియదు కదా. రామ్ ప్రసాద్ గారు, నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్పండి. అప్పుడప్పుడు డెలతో పాటు అన్నం కూడా తింటుండండి, మరి అలా ఉంటే సరిపోదు. బా, ఈ గోల్ అంతా వదిలేసేయండి, మా ఊరిని చూపిస్తాను రండి. రాజమండ్రి ఆ. చూయించే ఆది గారు, ఆ బ్రిడ్జ్ చూసారా? దీనికి 170 గేట్స్ ఉంటాయి. దీన్ని నా స్టూడియో గేట్ దగ్గరే ఆపేసి ఉంటే ఈ గేట్ల గురించి వినాల్సిన పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచారు? మనం గోవా వెళ్తున్నాం. హలో దీపిక పిల్లి ఇక్కడ. నువ్వు దీపిక పిల్లి అంటున్నావు, వాళ్ళేమో ఆపవే తల్లి అంటున్నారు. చూసుకో మరి. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇక్కడ. దీపిక, నేను నిన్ను ఫాలో అవుతాను తెలుసా? నిజమా? ఎప్పటి నుంచి? కారు దిగిన దగ్గర నుంచి క్యారియర్ వరకు ఫాలో అవుతుంటా, వెనక్కి తిరిగి చూడవు. ఏ మాటగా మాట, గోడ మీద ఉండేది బల్లి, అందరి గుండె ఉన్నది దీపిక పిల్లే. ఇవిడ రాజమండ్రి చూపించింది, మీ విజయవాడ చూపించొచ్చుకో నువ్వు కూడా. ఇప్పుడు మా విజయవాడ చూద్దామా? అది మా కనకదుర్గమ్మ గుడి. ఏం కోరుకుంటే అవి జరుగుతాయి. మరి కోరుకొని రావచ్చుగా, ఆర్టిస్ట్ అయ్యేదానివి. ఇంకా ఏమున్నాయి మీ విజయవాడలో? అది ప్రకాశం బ్యారేజ్. నీళ్ళు ఎక్కువైతే గేట్లు ఎత్తేస్తారు. ఇక్కడ లాగ్ ఎక్కువైతే డైలాగ్ ఎత్తేస్తారు, మరి చూసుకోవాలి. ఇదేనా విజయవాడ? ఇంకా చాలా ఉన్నాయి. అసలు రౌడీజం పుట్టిందే బెజవాడలో. అవునా? ఏ హాస్పిటల్? నువ్వు కూడా కూర్చోవాలి. డ్రైవర్ అక్కడ ఇగో, ఈ అమ్మాయిని కూర్చోబెట్టు. అరే అది ఇల్లు దారిలో ఒకసారి ఆపా. ఎందుకు నువ్వు దారిలో దిగేసి 10 నిమిషాలు బయటికి వెళ్తావు కదా. వేరే పని ఉంది, దారిలో ఆపోతారు. సరే మీరు వెళ్ళి కూర్చోండి, మీ సీట్లు కూర్చోండి. నువ్వు చెప్పిన చోట ఆపాను, ఎవరో వస్తారన్నావు. ఏరి నువ్వు చెప్పావంటే ఏదో ఉంటది ఖచ్చితంగా. ఎవరన్నా వీళ్ళంతా? ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లో ఫాలో అవుతుంటారు. దారిలో వస్తాను పోస్ట్ పెట్టాను, వచ్చేసారు. నీకెలా క్లోజ్ అయ్యారు? 4 క్లోజ్లు పెడతాను కెమెరా, వచ్చేసారు. కదా ఈ నలుగురు ఇప్పుడు మనతో వస్తున్నారా? నాతో వస్తున్నారు, మీరు చూసి ఎంజాయ్ చేయడమే. మీకు ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు? మాకు నువ్వు ఎక్కడా దించొద్దయ్యా బాబు, బస్సులో ఎక్కడైనా పడుకోండి మంచి హాయిగా, తెల్లారు కదా గోవా తీసుకోతా. అమ్మయ్యా, చాలా సేపటి తర్వాత మనకి రెస్ట్ దొరికింది. బాగా ఆకలేస్తుంది. ఈ దగ్గరలో ఏదో దాబా ఉందంటే వెళ్దామా? అవునన్నా, మనం వచ్చాం. ఇంతకీ దాబా ఓనర్ ఎక్కడ? లోపల బాబు డాబా ఓనర్. సెలబ్రిటీ వచ్చారండి. బాబు ఏంటి జబర్దస్త్ ఆర్టిస్టులు, ఆటో రాంప్రసాద్ గారు, ఆది గారు. ఎవడైనా బాబు మొక్కం చూపించు. ఈ జబర్దస్త్ అయినంతసేపు మా పిల్లోడు అసలు సౌండ్ చేయడు. ఎందుకలా? నిద్రపోతాడు. ఏమండి అందరూ వచ్చారు, నాగవరాన్ని పట్టలేదు ఏంటండి? ఇందాక ఒక పిల్ల నిద్రపోతారన్నారు కదా, అలా చాలా మంది నిద్రపుచ్చుతున్నాడండి. ఎందుకంటే అలాగంటారు మీరు? రాఘవ గారు అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఒక దారి అలాగే వేసాడు, అందరూ దారిలో వెళ్ళిపోతున్నారు. వేసాడు కదా, వెళ్ళొచ్చు కదా. ఆ దారిలో ఇంకా అక్కడక్కడ తిరిగేస్తున్నాడు ముందు. ఇప్పుడు పరోటా దేంతో తింటే మంచిదండి? జనరల్ గా అందరూ ఇప్పటిదాకా నోటితో తింటున్నారు, మీరు కొత్తగా ట్రై చేస్తే మాకేం ప్రాబ్లం లేదు. సర్లేగానే నాకు ఒక ఫిష్ ఇవ్వండి. నాకు నాటుకోడు. ఏంటండి నాటుకోడు మామూలు కోడికి ఇచ్చారు? అవునా? అక్కడికి కోసేటప్పుడు దానికి చెవులో నువ్వు నాటుకోడు అని చెప్తూనే ఉన్నాను, వినిపించుకోలేదు. అవునండి, చేప పేరేంటి? అర్రే అడగడం మర్చిపోయింది, కోసాను. నెక్స్ట్ టైం కోసినప్పుడు అడుగుతానులేండి. మేము కూడా చివర్లో అడిగే కోస్తాంలేండి. బిర్యానీ ఏంటండి బాబు, ఎంత చండాలంగా ఉంది? ఒక మీద దుమ్ము వేసుకొస్తే సరిపోదండి, బిర్యానీ తినడానికి దమ్ము ఉండాలి. అందుకే దాన్ని దమ్ము బిర్యానీ అన్నారు. ఏదో కవరింగ్ బిర్యానీ.
ఇక్కడ సాంబార్లో ఉప్పు ఎక్కువైందండి. మీకు ఎన్ని రాజు చెప్పాను వంటగదులు ఏసీలు పెట్టించమని చెప్పి. ఫ్రాన్స్ ఉన్నాయా సార్? ఫ్రాన్స్ జర్మనీ పక్కన ఉంటది. ఇక్కడ ప్రాన్స్ అంటారు. డ్రెస్ మార్చే కానీ టంగ్ మార్చలేదు. నా మీద పని చేశారు. మీకు యాపియా? హ్యాపీ కాదు హ్యాపీ. సార్ చికెన్ కబాబ్స్ ఉన్నాయా? చికెన్ కబాబ్స్ ఉన్నాయా అలా అడుగుతారేంటండి? మనం ఒక ఆయన తిని సూపర్ అబ్బో అద్భుతం అన్నాడు. ఇదిగో చికెన్ కబాబ్. ఇదేంటి సార్ సగం తినేసింది? ఇప్పుడే కదండి చెప్పాను, మొన్న ఒక ఆయన సగం తిని సూపర్ ఉంది అదిరిపోయింది అన్నాడు. అదే ఇది. నాకు డౌట్ అండి, అన్ని గుడిసెలు పెట్టుకుని దీనికి దాబా అని పేరు ఎందుకు పెట్టారండి? మరి మీరు ఏ స్కిట్లు చేసి కామెడీ అంటలేదు, అలాగే ఇది. చపాతీ అని మారిపోయింది చేశారు. ఎవరో బాబు ప్లేట్లు ఆడు మొఖం చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. చపాతీ అయ్యారా అందులో? అడిగారు పరోటా చపాతీయా? చపాతీ పరోటా పరోటా. షుగర్ ఎక్కువైందయ్యా. తగ్గిపోతాలండి షుగర్ మాత్రం ఇచ్చాం. మన దగ్గర దుప్పు కూర ఉందో తింటారేంటి? పోలీస్ కేసు అవ్వదుగా. అలా మా దగ్గర మేక ఉందో దాని పేరు దుప్పు అని ఇట్టుకున్నాం. దాన్ని కోసేస్తాం అంటే. ఏమండి ఏమ్మా మా ఆయన తప్పిపోయారు. అయ్యో. మీరు ఎక్కడైనా చూసారా? లేదమ్మా, మీ ఆయన ఎక్కడికి ఎందుకు వస్తాడు? మా ఆయన కొట్టుకుపోయారండి. ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ. మీరే మా ఆయన. మీరు నాకు అప్పుడు పోయినలో వజ్రాల నెక్లెస్ కొనిపెట్టారు కదా, గాజులు కొనిపెట్టడం మర్చిపోయారండి. మా ఆవిడకి ఇప్పటిదాకా కొనలేదు. ఏంటంటే నిజం అనుకుంటుంది, ఈపు సీరేస్తుంది. ఎలా టీ చెప్పకమ్మా. కావాలంటే ఆయన తొడ మీద కుప్పొచ్చు. వెళ్ళి పొయ్యి దగ్గర వలలు చూడాలంటే ఇక్కడ కూర్చొని తొడలు చూస్తావా నువ్వు? ఇవన్నీ కాదు, మీరే మా ఆయన. అబ్బా ఏం జరుగుతుంది? మీరే తొడ చూస్తానన్నారు. మా ఆయన ఎతికి పెట్టమంటే ఏదో రెండు అయింది. ఏండి బిల్లు 10,000 ఇచ్చేటండి. 1000 ఇచ్చారంటే అప్పుడు చెప్తున్నానండి 10,000 10,000 10,000 అని. ఎందే మీరు ఆగండి. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు సార్? గోవా వెళ్తున్నానండి. గోవా వెళ్తారంటే అక్కడ ఫోటోలు తీసుకుని పబ్లిసిటీ భలే ఉంటుంది సార్. అడగండి సార్. పబ్లిసిటీయా? అడగండి. మీరు గోవా వచ్చి ఏం చేస్తారు? మీకు అక్కడ ఫుడ్ అవసరం ఉంటది కదండి. ఏదో దారిలో వంటలు చేసి పెడతాం. మీ అందరికి ఓకేనా? రెడీ రెడీ, మీరు కూడా వచ్చేయండి. ఇద్దరు బల్లే బల్లే. సౌండ్ పెట్టరా మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది. ఏంట్రా అట్ట చూస్తున్నా? పెట్రోల్ అయిపోయిందండి బాబా. నీలోనా బండిలోనా? బండిలోనండి. పెట్రోల్ పోయించాలి అర్జెంట్ గా. దగ్గరలో బంక్ ఉన్నట్టుంది, వెళ్దాం పద. ఓయ్, పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతుంది, అందరూ ఒకసారి రండి. ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా? ఏ అమ్మ జబర్దస్త్ సెలబ్రిటీ. ఏ ఆగని. అన్న ఏ అన్న ఆటో ఏ ట్రీ ఏ అమ్మ జబర్దస్త్ సెలబ్రిటీలో చెల్లి అమ్మ. ఏ అక్క అక్క అక్కని చిన్న పిల్లగాడు కూడా గుర్తుపడతాడు తెలుసా? నీ పేరు అడిగితే అందరు చెప్తారు మా ఊళ్ళే. అక్క నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఇప్పుడే అన్నావు కదరా చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడని. చిన్న పిల్లగాడే చెప్తాడు, పెద్దలు చెప్పరు. పెద్దలు చెప్పరు. అరే పెట్రోల్ పోయానికి ఇది ఒక్కటే ఉందా, ఇంకోటి ఉందా? వద్దులే అక్క, అలా పెట్టు. దిగుతది దిగుతది. అది గారు అమ్మ మీరైతే ఆపకుంటే ఎత్తారండి. ఏంటి? పంచులు పంచులు. ఓలా చికా ఓలా ఓలా చికా. అయ్యే అన్న ఆటో ఓలా చికా ఓలా ఓలా చికా. ఆటో పని చేసిన కానీ నోరుతో నవ్వడం పని చేసిందన్న. నోరుతో నవ్వడం పని చేసిందన్న. ఓలా చికా ఓలా ఓలా. ఏం మాట్లాడుతున్నారా? మనసు పూర్తిగా నవ్వుతానా?
సుధీర్ అన్నది ఏందన్న వెరైటీగా ఉంటది. ఏంట్రా? అదే కారు కారు. ఏ వర్ష ఈవెంట్లు ఖాతా బయట గొడుగులు మామూలు లేదు క్యారీలు. నీ పక్కన నిమోనియా అని ఉంటాడు కదా ఒకనే. ఇమోనియా అమోనియా కాదు ఇమాన్యలు వీళ్ళకంటే ఇక్కడనే నల్లగున్నావు బాగా ఈ వీళ్ళ కొద్దిగా ఎర్ర కనబడతాడు మనిషి. వాటి టవల్ చూసి ఎరుపు అనుకుంటాం, వాడి ఫేస్ బానే ఉంటది. బానే ఉన్నది మొత్తం మాడిపోయిన దోశలే. సరే ఇమాన్యులు, మీ అమ్మా నాన్న స్టేజ్ ఎక్కించిన బానే ఉంది, కానీ నీ 2 గంటలు ఎందుకు నెత్తికెక్కించను? ఏమైంది? కొద్ది కళ్ళు కనబడట్లేవు అంటారు ఈ మధ్య. సరే కానీ ఎంత కొట్టాలి పెట్రోల్? పెట్రోల్ మిషన్ దగ్గర ఏంటి మొత్తం ఏదో మెట్లు పెట్టావు. ఏ రోజుకైనా పెట్రోల్ ధరలు దిగొస్తాయని మెట్లు పెట్టా. నీలో ఏదో ఫ్రస్ట్రేషన్ కనబడుతుందయ్యా. నువ్వు అసలు ఈ పెట్రోల్ బంకు పెట్టడానికి ఏదో కారణం ఉంది, గట్టిగా కారణం ఏంటి చెప్పు. ఫస్ట్ మా నాన్న నీ వల్ల ఒక 4 ముందుకు నడవాలి అన్నాడు, అందుకని పెట్రోల్ బంకులు పెట్టాను. నువ్వు పెడితే ఎందుకు నడుస్తావు? అప్పుడే కదా ఇంజన్ ఆగిపోయి అందరూ ముందుకు నడిచేది. నువ్వే కదా పంచులు నేను కూడా ఎత్తాయి. ఇది కాదు, ఇంకేదో బలమైన కారణం ఉందా ఒకటి? నాకు కొత్తగా పెళ్ళయిందన్న, నేను మా ఆవిడే కలిసి ఒక రోజు దిగుడు ఏంట్రా? అదే బుల్లెట్ బండి మీద వెళ్తాను, మధ్యలో పెట్రోల్ అయిపోయింది. అప్పుడు ఒక లిఫ్ట్ అడిగి ఒక అబ్బాయి బండి ఎక్కించిన. ఆ అబ్బాయి కనబడట్లేదు, నా భార్య కనబడదు. ఆ దుగుడు ఏదో ఇంట్లో అనిస్తే నీ పిల్ల ఇంట్లోనే ఉండేది. అన్న మీరు ఎక్కడికి వెళ్తారన్నా? గోవా. మా భార్య కూడా గోవాలోనే ఉంటది. అది ఎప్పుడు పెళ్ళైన కాంచెలు గోవా అనేది. నేను కూడా గోవా వస్తాను. అరే గోవా అంటే గోవాకు పోవడానికి పెట్రోల్ కావాలరా? నా పెట్రోల్ అంతా మీకే కొడతా, నేను కూడా వస్తా. తీసుకెళ్ళి డబ్బులు అవసరం తీసుకో. ఏయొద్దు. అయితే నువ్వు కూడా వచ్చాయి. బాండి అందరం గోవాకి. పార్టీ కాదు, గోవాకి వెళ్దాం. నువ్వు పెట్రోల్ కొడుతుంటావు కదా, మా ఆయన ఎక్కడైనా చూసావా తప్పిపోయాడు? రాలే కనపడలే నాకు ఎప్పుడు. కాదు బాబు, ఎక్కడైనా ఉండొచ్చు మా ఆయన. అక్కడ ఉండొచ్చు అక్కడ. ఏమైంది? మా ఆయనే. నేను వాళ్ళ ఆయన అంటది. నా అవతారం ఏంది, ఆ అవతారం ఏంది? నేను ఉన్నట్టున్నది, నేను ఎలక పిల్ల లేకున్నా. నువ్వే మా ఆయనవి. నేను మీ ఆయన కాదు. పోతుందా? ఏమైంది? నేను మీ ఆయన అనుకున్నావు. నువ్వెందుకు ఆయన పోతావు? అందంగా ఉన్నానని మా ఆయన అనేస్తావు నువ్వు. నేను అందంగా ఉన్నావు, పోయి అద్దంలో చూసుకో. సరే టైం అవుతుంది, పద గోవా.